హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హే మార్ట్. బాగున్నారా అండి అందరూ? ఈరోజు మన వీడియో ఏంటంటేనా పర్ఫెక్ట్గా రౌండ్ బ్లౌజ్కి ఎలా కట్ చేసుకోవాలి అనేది మన వీడియో అనమాట. ప్రత్యేకంగా బిగినర్స్ కోసం నేను ఈ బ్యాక్ పార్ట్ మిగతా అంతా కూడా మరీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ అంటే ఇది 30 సైజ్ కన్నా బిలో అనమాట, 28 సైజు కాబట్టి మిగతా నార్మల్గా ఎలా తీసుకుంటామో అలాగే ఈ పర్ఫెక్ట్గా మీకు బ్యాక్ పార్ట్ మొత్తం కటింగ్ కావాలి అంటేనా మన ఛానల్లో ఉంది. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. మిగతాదంతా కూడా నేను ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ నార్మల్గా చెప్తూ పోతున్నాను అంతే. మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఎంతైతే ఉందో అంతకన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. 13 ఇంచెస్ ఉందనుకోండి, 14 ఇంచెస్ పెట్టుకోండి. కింది వైపున అలాగే పై వైపున ఖర్చులకి సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇది షోల్డర్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్, అలాగే నెక్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్. ఓకేనా అండి? ఇదిగోండి 2 ఇంచెస్కి ఇలా ఫస్ట్ లైన్ డ్రా చేసుకోవాలి ఇలాగా షోల్డర్ దగ్గర. ఆ తర్వాత ఈ 5కి నేను మార్క్ చేసుకున్నాను. నెక్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్. మళ్ళీ చెప్తున్నాను, షోల్డర్ వచ్చేసి 5.5, నెక్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్. షోల్డర్ 5 ఇంచెస్, 5.5 పెద్ద సైజ్ బ్లౌజ్ కండి. ఇప్పుడు చెస్ట్ మనకి ఎంతైతే కావాలో చెస్ట్ అంత మనకి మార్క్ చేసుకున్నాము. దీని గురించి పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదని ముందే చెప్పాను ఆల్రెడీ. ఈ కటింగ్ ఉన్న వీడియో మన ఛానల్లో ఉంది కాబట్టి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, చూచాయిగా చెప్తూ పోతున్నాను అంతే. ఇలా స్ట్రైట్గా మార్క్ గీస్తే కూడా సరిపోతుంది నడుం సైజు. అంతే, కింది వైపున 1 ఇంచ్ టక్స్ కోసం వస్తుంది కదా, అందుకు. ఇప్పుడు ఆర్మ్ డౌన్ వచ్చేసి మనం 5.5 ఇంచ్కి తీసుకున్నాము. ఆర్మ్ డౌన్ ఈ 5.5 దాదాపుగా 85% ఎవరికైనా కూడా ఈ 5.5 ఆర్మ్ డౌన్ సరిపోతుందండి. మరి ఆర్మ్ రౌండింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియో నేను చేస్తాను. ఇప్పటి నుంచి బ్లౌజ్లో టిప్స్ అన్నీ కూడా చెప్తానండి. ఇక్కడ ఈ కార్నర్ నుంచి 1.5, ఓకేనా అండి? ఈ కార్నర్ నుంచి 1.5 ఉండేలాగా చూసుకొని ఇప్పుడు ఇలా నేను చూపిస్తున్నట్లుగా కర్వ్ షేప్లో డ్రా చేయాలి. ఇది వచ్చేసి ఆర్మ్ రౌండ్ అనమాట. ఓకేనా అండి? ఇప్పుడు వచ్చేసి రౌండ్ విషయంలో మనం చూసుకుందాం. పై వైపున 2 ఇంచులు కదా నెక్ గ్యాప్, కింది వైపున వచ్చేసి మనం 2.5 ఇంచ్ తీసుకోవాలి విడ్త్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్ మనకి లెంత్ ఎంతైతే ఉందో అంతకన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. అంటే 10.5 ఉందనుకోండి, 11 తీసుకోండి. ఓకేనా? పై వైపున 2 ఇంచెస్ నెక్ గ్యాప్ తీసుకున్నాము అంటే కింది వైపున 2.5 తీసుకోవాలి. అంటే నెక్ గ్యాప్ కన్నా కింద విడ్త్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కంపల్సరీ తీసుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ మెయిన్ టిప్ అండి. ఇప్పుడు పై వైపు నుంచి కింది వైపుకి లైన్ స్ట్రైట్గా డ్రా చేసుకుందాం. ఇప్పుడు రౌండ్ బిగినర్స్కి ఎలా మిస్టేక్ చేస్తారు అనేది ఇప్పుడు నేను కలర్ మార్చి మరీ చూపిస్తున్నాను. ఒకసారి చూడండి ఎలా డ్రా చేస్తాను. అంటే ఇది రాంగ్ అనమాట. ఇలా పై వైపు నుంచి ఇలా వస్తూ రౌండ్ని సడన్గా ఇలా కలిపేస్తారనమాట. అంటే మెల్లిగా ఇలా లాస్ట్ ఎడ్జ్ వరకు కలిపేస్తారు. ఇది పర్ఫెక్ట్ కాదు. ఓకేనా అండి? ఇప్పుడు నేను చూపిస్తున్నాను, ఇది రైట్ వే అనమాట. బొటిక్ స్టైల్లో లాగా బ్రాడ్గా వస్తుంది. ఇదిగోండి ఇలా కింది వైపు నుంచి ఇక్కడ చూసారా, ఒక 1 ఇంచ్ చూసారా, ఈ లైన్కి 1 ఇంచ్ దగ్గరికి ఈ కర్వ్ లైన్ స్టాప్ అయిపోవాలి. అప్పుడు నీట్గా బ్రాడ్గా వస్తుందన్నమాట. ఇదండి పర్ఫెక్ట్ రౌండ్ మార్కింగ్. ఓకేనా అండి? నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. బ్లౌజ్ కటింగ్స్ అలాగే బ్లౌజ్ డిజైన్స్ చాలా ఉన్నాయి. నా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.